అన్న నమస్తే అన్న. నమస్తే. జూబ్లీస్ ఎన్నికలు రాబోతున్నాయి కదా, అవును. వచ్చే నెల ఎలక్షన్స్ ఉన్నాయి కదా. అవును, 11th. ఓకే. ఈ ఈ ముగ్గురి పార్టీలలో ఎవరు గెలవబోయే ఆలోచన? కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారికి ఇచ్చారు కాబట్టి టికెట్, ఆయన లోకల్ మనిషి, జనాల్లో ఉంటాడు ఇప్పుడు. ఇక టీఆర్ఎస్ అంటే ఇంకా సునీత గారికి ఇచ్చారు. బీజేపీ నిన్ననే అనౌన్స్ చేసిన లంకాల దీపక్ రెడ్డి. సో ఇప్పుడు ఇక్కడ ఎవరు గెలుస్తారనేది ఇంపార్టెంట్ కాదు, ఎవరికి ఎంత మెజారిటీ వస్తుంది అన్న దాని మీద మేము చూస్తున్నాం. ఎందుకంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినా కూడా గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి మ్యాక్సిమం అందరూ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు. కాంగ్రెస్ గెలిస్తే ఇక్కడ ఏమైనా పనులైనా ఫండింగ్ అయినా రావాల్సిన కాంగ్రెస్ నుంచి వస్తుంది. టీఆర్ఎస్ నుంచి గెలిచినా ఇప్పుడు ఎవరు గెలిచినా కూడా మనకి ఇక్కడ హార్డ్లీ ఇంకో 2.5 years 3 years ఉంది అంతే. దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తేనే పనులు అవ్వడం, కానీ నవీన్ యాదవ్ కూడా కొంచెం మనకు లోకల్ మనిషి ఇక్కడ ఉంటాడు కాబట్టి అందుబాటులో ఉంటాడు. ఎనీ టైం ఎప్పుడు ఫోన్ చేసినా వస్తాడు. మేము అంటే నా చిన్నప్పటి నుంచి ఆయన చూస్తున్నా. ఈజ్ లైక్ గ్రేట్ పర్సన్, హెల్పింగ్ కానీ సేవ, ఎనీ టైం ఎట్లాంటి ప్రోగ్రామ్స్ అయినా ఫంక్షన్స్ అయినా అటెండ్ అవుతాడు. ఎనీ టైం ఆది రాత్ ఫోన్ చేసినా కూడా అవైలబుల్ ఉంటాడు ఆయన. ఇక టీఆర్ఎస్ అని అంటారా, మనకు సిటీలో డెవలప్మెంట్ టీఆర్ఎస్ఏ చేసిండు. టు బి ఫ్రాంక్, అది కాంగ్రెస్ ఏం చేసిందో ఏముందో ఇప్పుడు దాకైతే ఏం తెలుస్తలేదు. ఇక ముందేమని చేస్తారేమో చూడాలి. ఈ గవర్నమెంట్ ఫామ్ చేసింది కూడా సిటీలో టీఆర్ఎస్ఏ మొత్తం గెలిచింది, 11 సీట్లు. కాంగ్రెస్ నుంచి ఒక్క సీటు గెలవాలి. ఇది సిట్టింగ్ సీటు టీఆర్ఎస్ది. ఒకవేళ టీఆర్ఎస్ గెలిచే ఛాన్సెస్ ఒకవేళ ఉన్నా కూడా సునీత గారికి ఏదో సానుభూతి, ఆమె వర్క్ చేస్తుందో, ఆమె ఎప్పుడు జనాల్లో చూడలే. ఇప్పుడు మాగంటిఆర్ ఇట్లా చనిపోవడం వల్ల తను మా పబ్లిక్లోకి వచ్చింది కాబట్టి ఆమె ఎట్లా వర్క్ చేస్తుంది, ఆమె కమ్యూనికేషన్ ఏంది, ఆమె హ్యాండిల్ చేసే సిచ్యువేషన్, ప్రెషర్ వస్తే ఎట్లుంటుంది, జనాల్లో ఎట్లా సేవ్ చేస్తారు, అవన్నీ మనకు తెలియదు. ఇప్పుడు ఆమెకు టికెట్ ఇచ్చారు కానీ వాళ్ళు వెనకాల ఉన్న వాళ్ళు పనులు చేస్తారు. ఆమెకు టికెట్ ఇచ్చినా ఆమె నించోబెడతాం, కానీ పనులు ఆమె గెలిచిందంటే వెనకాల ఉన్న వాళ్ళతో మాట్లాడాలి. ఆమె ఎట్లుంటుందో హ్యాండ్లింగ్ మనకు తెలియదు, ఎక్స్పీరియన్స్ లేదు. మాగంటి గారు అంటే ఇంతకుముందు మనం ఇది 3rd time ఆయన ఉండే చనిపోయిండు. దానికి ముందు 2 times మనం చూసినాం. ఫస్ట్ టైం టీడీపీ, దాని తర్వాత మళ్ళీ టీఆర్ఎస్, మళ్ళీ ఇట్లా గెలిచిన ఆయనకు తెలుసు. ఇక నవీన్ యాదవ్ గారికి ఆమెకున్న డిఫరెన్స్ అది ఏంటంటే సేవల ఎప్పటి నుంచో ఉన్నాడు. ఆమె జనాల్లోకి వచ్చి చేస్తుందా, ఒకవేళ సిచ్యువేషన్ ఎట్లా హ్యాండిల్ చేస్తుందా అన్నది మనకు తెలియదు. ఆమె వెనకాల ఉన్న వాళ్ళు నడిపించేది, ఈమె ముంగట అయిపోయిందంటే ఇంకా అది లుక్స్ లైక్ ఏదో డమ్మీ క్యాండిడేట్ ఇచ్చినట్టు ఉంటుంది. సారీ ఇట్లా చెప్తున్నందుకు, అది నా ఒపీనియన్. ఇక బీజేపీ నుంచి అంటారా, లంకాల దీపక్ రెడ్డి ప్రీవియస్గా కూడా 3rd పొజిషన్ వచ్చిండు ఆయన ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినప్పుడు. ఇక బీజేపీకి ఇక్కడ ఓట్ బ్యాంక్ కొంచెం ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతుంది. సో మేబీ ఈసారి ఆయన 3rd పొజిషన్లోనే ఉండొచ్చు, కానీ ఓట్ పర్సంటేజ్ ఏమైనా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఓవరాల్గా చూస్తే ఏంటంటే నవీన్ యాదవ్ గారు గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాకపోతే మెజారిటీ ఎంత వస్తుంది అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరు గెలిచినా కూడా బై ఛాన్స్ ఒకవేళ బీఆర్ఎస్ గెలిచింది అనుకోండి, హార్డ్లీ 5 to 10,000 బిట్వీన్ మెజారిటీ ఉంటుంది. కాంగ్రెస్ గెలిచినా కూడా 5 to 10,000 మెజారిటీ ఉంటుంది. ఇక్కడ ఓట్లు చీలకం అన్నది ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఇక్కడ లోకల్ మనిషి ఒక అతను బాగా ట్రెండ్ అవుతున్నాడు, HYC సమ్ ఏదో పేరుంది ఆయనది, ఖురేషియా సల్మాన్ ఏదో సంథింగ్. ఇప్పుడు ముస్లిం మైనారిటీ ఓట్లు అట్లా వెళ్ళిపోయినా అనుకోండి, 5,000 10,000 ఏమన్నా ఓట్లే కదా. సో ఆ ఓట్లు చీలకంతో ఏమవుతా అంటే మెజారిటీ తగ్గిపోతుంది, పొజిషన్ మారిపోతుంది. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న కాంగ్రెస్కి వేసిన వేద్దామనుకున్న ఓటు వేసినా కూడా ఈ ఓట్లు చీలకంతో బీఆర్ఎస్ మళ్ళీ 1st పొజిషన్కి వస్తుంది, కాంగ్రెస్ 2nd, బీజేపీ 3rd. అట్లా జరిగే ఛాన్సెస్ ఉంది. సో మోస్ట్లీ అయితే నవీన్ యాదవ్ గారికి మా సపోర్ట్, ఆయనే గెలుస్తాడని మా చూస్తున్నాం. బీఆర్ఎస్ డెవలప్మెంట్ చేసినాము, మేమే గెలుస్తామని ముందంజలో ఉంటామని అది నాట్ అసలు. బీఆర్ఎస్ మనకు సిటీ రోజు ఇంత హైప్ ఉంది. హైదరాబాద్ మీకు వరల్డ్ మ్యాప్లో చూస్తారు హైదరాబాద్, ఎందుకనంటే అది కేవలం బీఆర్ఎస్ చేసిన డెవలప్మెంట్ కానీ రోడ్స్, డ్రైనేజ్ సిస్టమ్స్, ఓకే సర్టన్ ఏరియాస్లో ఇష్యూస్ ఉన్నాయి, కానీ సిటీ ఎక్స్పాన్షన్, సిటీ డెవలప్మెంట్ చేసింది మాత్రం బీఆర్ఎస్ గవర్నమెంట్. మనకి ఎటు చూసినా కానీ కేబుల్ బ్రిడ్జెస్ కానీ, కనెక్టివిటీ బ్రిడ్జెస్ కానీ, అండర్ పాస్ బ్రిడ్జెస్ కానీ. ఇంతకుముందు అండర్ పాస్ బ్రిడ్జ్ అని అంటే ఓన్లీ సికింద్రాబాద్లో ఒకటి ఉండేది, మెట్టిగూడలో. అట్లాంటిది ఇప్పుడు సిటీ చుట్టుముట్టు ప్రతి చోట అండర్ పాస్ బ్రిడ్జెస్ ఉన్నాయి, కనెక్టివిటీస్ అలా పెంచారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ వల్ల రియల్ ఎస్టేట్ పెరిగింది, డెవలప్మెంట్ పెరిగింది, ఇన్కమ్స్ పెరిగినాయి. ఇప్పుడు చూస్తే రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఇన్కమ్ లేదు, ఏ బిజినెస్ లేదు. మొత్తం అసలు ఆల్మోస్ట్ 1.5 year నుంచి కొత్త గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి అయితే బిజినెసెస్ ఎక్కడ లేవు. ఓన్లీ బిజినెస్ ఏమన్నా నడుస్తున్నాయంటే ఫుడ్, క్లాత్, దాని రిలేటెడ్ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఎక్కడ నాకు భూములు కొనాలంటే లేవు, భూములు అమ్ముదామంటే ఆ రేట్ వస్తలేదు. సో కాంగ్రెస్కి సిటీలో ఇది ఒక మైనస్ పాయింట్ ఉంది.
అదే వాళ్ళు డిస్టిక్ విలేజెస్ అటు సైడ్ చూస్తే అటు సైడ్ వాళ్ళు చేసిండ్రు లైక్ రైతులకి ఏమైతే ఇచ్చేది ఉందో కరెంటు అవి ఇవి వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే మనం అక్కడ వెళ్ళాము, మనకు అది తెలియదు కాబట్టి ఏమున్నా న్యూస్లో చూస్తాం. న్యూస్ ఎంత ఫ్యాక్ట్ ఉంటుందో ఎంత ఇది ఉంటుందో మనకు తెలియదు. మనం సిటీలో ఉంటాం కాబట్టి సిటీ గురించి తెలియదు. కాంగ్రెస్ ఫామ్ అయిన తర్వాత కరెంట్ కట్లు స్టార్ట్ అయినాయి. మళ్ళీ ఇప్పుడు లాస్ట్ ఒక 3-4 months నుంచి మళ్ళీ బంద్ అయినాయి. ఇప్పుడు మళ్ళీ సెట్ ఉంది. కాకపోతే డెవలప్మెంట్ పరంగా చూస్తే కాంగ్రెస్, మనం చూసిన కాంగ్రెస్ 15 సంవత్సరాల క్రితం కాంగ్రెస్, ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా చూస్తున్నాం. 15 సంవత్సరాల క్రితంకి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది సిటీలో. మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. సో డెవలప్మెంట్ పరంగా ఆలోచిస్తే మాత్రం బీఆర్ఎస్ఏ వస్తుంది మన దిమాగ్లోకి. అట్లా వాళ్ళు చేసిన ఐడియాస్ కానీ ఇంప్లిమెంటేషన్ కానీ, సరే వాళ్ళు ఏం స్కామ్ చేసిరో, కాళేశ్వరం చేసిరో, పైసలు తీసుకుని ఏం చేసినట్టు చేసినారు, కానీ డెవలప్మెంట్ మాత్రం చూసింది వీళ్ళ హయాంలోనే. ప్రీవియస్గా ఉన్నది కాంగ్రెస్, ఆ ప్రీవియస్గా ఉన్నది టీడీపీ. ఎవరు చేయాల్సింది వాళ్ళు చేసింది, కానీ ఎక్కువ చూసింది మాత్రం బీఆర్ఎస్ హయాంలో చూసినాం.